శ్రీ ఛత్రపతి సంభాజీ మరాఠా సామ్రాజ్య సృష్టికర్త శ్రీ శివాజీకి మరియు సాయిబాయికి ప్రస్తుత మహారాష్ట్ర పూణే జిల్లాలోని పురందరకోటలో 1657 సంవత్సరంలో జన్మించడం జరిగింది. తన తండ్రి మరణానంతరం మరాఠా సింహాసనాన్ని అధిష్ఠించి అటు మొఘల్స్తోనూ ఇటు నిజాంస్తోనూ అనేక యుద్ధాలు చేసి ధర్మం కోసం ప్రాణాన్ని త్యాగం చేశారు కాబట్టి ధర్మవీరుగా నిలిచారు. అలాంటి వీరుల సమాధిని సందర్శించడం కూడా మనందరి బాధ్యత. అందుకోసం నేను మహారాష్ట్రలోని పూణే నగరానికి చేరుకున్నాను. పూణే భారతదేశంలోని 3వ ఐటీ పెద్ద నగరం, మహారాష్ట్రలోని 2వ ముఖ్యమైన నగరం. సంభాజీని అతని ప్రాణమిత్రుడు కవి కైలాష్ని 1689 సంవత్సరంలో మహారాష్ట్రలోని కోకన్ తీరంలో ఉన్న సంగమేశ్వర్లో ఔరంగజేబు దళాలు చుట్టుముట్టి బంధించడం జరిగింది. సుమారు 40 రోజులు చిత్రహింసలకు గురి చేసి మతం మారకపోవడంతో చివరికి చంపడం జరిగింది. ఆ ప్రదేశాన్ని మనం సందర్శించడానికి వెళ్తున్నాము. ప్రస్తుతం మనం ఉన్నది తులాపూర్. ఈ ప్రదేశంలోనే మొట్టమొదటిసారిగా సంభాజీని చంపేసి దేహాన్ని ముక్కలుగా నరికి ఇక్కడ పడేయడం జరిగింది. ఈ ప్రదేశం పూణే రైల్వే స్టేషన్ నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. టువర్డ్స్ పూనా నుంచి నగర్ రూట్లో వస్తుంది ఈ ప్రదేశం. దీన్ని సందర్శించే వేళలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. ఈ ప్రదేశం దగ్గరలో మొత్తం 3 సమాధులు ఉంటాయి. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ తులాపూర్లో సంభాజీని చంపిన తర్వాత దేహాన్ని ముక్కలుగా చేసి పడేసిన స్థలం ఇది. అందుకే ఇక్కడ మొదటి సమాధిని నిర్మించడం జరిగింది. ఇదే ఆ ముక్కలు పడేసిన ప్రదేశం. లోపల సంభాజీ విగ్రహం ఉంటుంది. సంభాజీ విగ్రహాన్ని మనం సందర్శిద్దాం. ఇది సంభాజీ భార్య యేసుబాయి యొక్క చిత్రపటం. ఇక్కడ దగ్గరలోనే సంగమేశ్వర్ అనే శివాలయం ఉంది. దాన్ని కూడా మనం సందర్శిద్దాం. మహారాష్ట్రలో పిల్లలకి చిన్నతనం నుంచే దేశభక్తి మరియు ధర్మం గురించి గొప్పగా వివరిస్తుంటారు. దానికి ఉదాహరణ ఈ సంగమేశ్వర దేవాలయంలోని సంఘటన మీరు చూడండి. దేవాలయ సందర్శనానంతరం ఇక్కడ నదీ సంగమ స్థలం ఉంది. దాన్ని కూడా సందర్శిద్దాం. ఇక్కడ ఇంద్రాయణి మరియు భామా నదులు భీమా నదిలో సంగమిస్తాయి. దీన్నే త్రివేణి సంగం అని కూడా అంటారు. ఆ కారణంగానే ఈ ప్రదేశానికి సంగమేశ్వర్ అని పేరు వచ్చింది. సుమారు 40 రోజులు చిత్రహింసలు గురి చేసిన తర్వాత సంభాజీని ఈ ప్రదేశానికి ఈడ్చుకొచ్చి ఇక్కడే శిరచ్ఛేదనం చేసి దేహాన్ని ముక్కలుగా నరికి ఈ నదిలో పడేయడం జరిగింది. మొదటిగా సంభాజీని బంధించింది కొంకన్ తీరంలోని సంగమేశ్వర్లో. అక్కడి నుంచి గుర్రం మీద సుమారు 250 కిలోమీటర్లు ఈడ్చుకొచ్చి పూణే దగ్గరలోని ధర్మవీర్గఢ్లో చిత్రహింసలకు గురి చేయడం జరిగింది. తదనంతరం దేహాన్ని ముక్కలుగా నరికి ఈ తులాపూర్లో పడేయడం జరిగింది. ఇలా చేయడానికి గల ప్రధాన కారణం మహారాష్ట్ర ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేయడమే. ఇక్కడ సంభాజీ మహారాజు యొక్క ప్రాణమిత్రుడైన కవి కైలాష్ యొక్క సమాధి కూడా ఉంది. దాన్ని కూడా సందర్శిద్దాం. మొదటగా మొఘల్స్ పట్టుకున్నది ఈయననే. ఈయనని రక్షించడానికి వచ్చే సంభాజీ కూడా బందీ అవుతాడు. ఈయన ఉత్తర భారతదేశానికి చెందిన బ్రాహ్మణ యోధుడు. ఈయనతో స్నేహం కారణంగానే లోకల్గా ఉన్న మరాఠీస్కి మరియు బ్రాహ్మణులకి ఈయన మీద కోపం వచ్చి ఈయన్ని పట్టించారనే వాదన కూడా ఉంది. సుమారు 40 రోజుల పాటు హింసించి చిత్రవధ చేసి ఎలా అయినా మతం మార్చాలి అన్న ఔరంగజేబు కలగానే మిగిలిపోయింది. తన ధర్మం కోసం నరకయాతను అనుభవించినప్పటికీ చివరి వరకు మతం మారకుండా హర హర మహాదేవ అనే నినాదంతోనే మరణించిన ఛత్రపతి సంభాజీని మహారాష్ట్ర ప్రజలు ధర్మవీరుగా కొనియాడుతారు. మీరు ఒకసారి ఆలోచించండి, ఈయన ఒకవేళ మతం మారి ఉంటే ఇప్పుడు మహారాష్ట్రలో ఎంతమంది ఇస్లాం మతాన్ని స్వీకరించి ఉండేవారు. ఇలాంటి వీరులని మరవకూడదు. ఇప్పుడు మనం నదికి అవతల వైపున ధర్మవీర్ అనే ప్రదేశానికి చేరుకోబోతున్నాం. ఈ ప్రదేశంలోనే 40 రోజులు ధర్మవీర్గఢ్లో చిత్రహింసలు గురి చేసిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి శిరచ్ఛేదనం కావించడం జరిగింది. ఈ ప్రదేశం తులాపూర్కి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నిజానికి ఇది నదికి అవతల వైపున్న భాగం. అయితే మధ్యలో ఎటువంటి బ్రిడ్జి లేకపోవడంతో మనం చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుంది. ఈ ప్రదేశం లోన్లీగా ఉంటుంది. చాలామందికి తెలియదు కూడా. ఒకవేళ మీరు తులాపూర్ వస్తే ఈ ప్రదేశాన్ని కూడా సందర్శించండి. మన తదుపరి ప్రయాణం ఇక్కడ నుంచి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న వధు అనే గ్రామానికి. ఈ ప్రదేశంలోనే ఛత్రపతి సంభాజీకి దహన సంస్కారాలు నిర్వహించడం జరిగింది. ఈ ప్రదేశానికి ఒక ప్రత్యేకత ఉంది. సంభాజీ దేహాన్ని ముక్కలుగా నరికి తులాపూర్లో పడేశారు కదా, అక్కడి నుంచి బాడీ పార్ట్స్ అన్నిటినీ కలెక్ట్ చేసి ఈ ప్రదేశానికి తీసుకొచ్చారు. అయితే మొఘల్స్కు భయపడిన గ్రామస్తులు ఎవరూ ముందుకు రాలేదు. దాంతో గ్రామం నుండి స్త్రీలే స్వయంగా ముందుకొచ్చి ఛత్రపతి సంభాజీకి హిందూ సాంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఆ సంఘటనతో సిగ్గుపడిన గ్రామస్తులందరూ కలిసి సంభాజీకి లాంఛనప్రాయంగా అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది.
అదే ఈ వధువు గ్రామం. ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటో ముందుగా సంభాజీ యొక్క సమాధిని అనగా దాన సంస్కారాలు జరిపిన ప్రదేశాన్ని సందర్శించి దాని గురించి మనం చర్చించుకుందాం. సంభాజీని 40 రోజులు చిత్రహింసలకు గురి చేసి సామాన్య శకం 1689 సంవత్సరం మార్చి 11న చంపడం జరిగింది. దానికి గుర్తుగా ఈ గ్రామస్తులు ఆ 40 రోజుల్లో బలిదాన్ మాస్ని నిర్వహించడం జరుగుతుంది. అనగా ఆ 40 రోజులు ఎటువంటి చెప్పులు ధరించకుండా, ఎటువంటి పూజలు పండగలు జరపకుండా సంతాప దినాల్ని ప్రకటిస్తారు. ఇదే సంభాజీ యొక్క దాన సంస్కారాలు జరిపిన ప్రదేశం. ఆ గ్రామస్తులకి రాజు మీద ఉన్న గౌరవ మర్యాదలు చూడండి. ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలైనా కూడా వాళ్ళ రాజు గురించి సంతాప దినాల్ని ఇక్కడ జరుపుతున్నారు. ఇది ఆ ప్రదేశంలో ఉన్న చిన్న శివాలయం మరియు శివలింగము. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ బలిదాన మాస్ నడుస్తుంది కదా, అందుకే ఈ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా రక్తదాన శిబిరాలు మరియు అన్నదాన కేంద్రాలు ఏర్పడ్డాయి. మేము సంభాజీని దర్శించుకున్న తర్వాత మేము స్వీకరించిన అన్నము మరియు సాంబార్. ఇక్కడ మరో విశేషం ఉంది. సాంబార్ని కనిపెట్టింది కూడా సంభాజీనే. సంభాజీ తమిళనాడుకి వచ్చి మొట్టమొదటిసారిగా ఒక రకమైన ఆహారాన్ని తయారు చేశారు. అందుకే దాన్ని ప్రజలు సంభాజీ ఆహార్ అన్నారు. అదే కాలక్రమేణా సాంబార్గా మారింది. ఇప్పుడు ఇంత ప్రశాంతంగా ఎంతో రమణీయంగా కనిపిస్తున్న ఈ భీమా నది తీరమే ఒక గొప్ప రాజు యొక్క వీరగాథకి కన్నీటి సాక్ష్యం. ఇలా సనాతన ధర్మం కోసం మొఘల్స్తోనూ ఢిల్లీ సుల్తాన్తోనూ యుద్ధం చేసింది ఒక సంభాజీ మాత్రమే కాదు. ఢిల్లీ సుల్తాన్లతో యుద్ధంలో ఓడిపోయి చిత్రహింసలకు గురై ఆత్మహత్య చేసుకున్న కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు, ఔరంగజేబు చేత చిత్రహింసలకు గురై ధర్మం కోసం ప్రాణత్యాగం చేసిన సిక్కుల 6వ మత గురువు గురుతేజ్ బహదూర్, హిందువుల కోసం సిక్కుల కోసం అండగా నిలిచి ఒంటి చేత్తో 10,000 మంది మొఘల్ సైన్యాన్ని అంతమొందించి అత్యంత పాశవికంగా క్రూరంగా చంపబడిన గొప్ప వీరుడు బాబా బందా సింగ్. వీరు బతికుండగా గోల్కొండ కోటని చేజిక్కించుకోలేమని ఔరంగజేబు అత్యంత పాశవికంగా దొంగ దెబ్బతీసి చంపించబడ్డ అక్కన్న మరియు మాదన్నలు. వీరి త్యాగాలని మరవకండి. చరిత్ర పుటల్లో లేని వీరి జీవిత గాథని తెలుసుకొనడం మనందరి బాధ్యత. నలుగురికి తెలియజేయడం మన కర్తవ్యం. భారత సాంప్రదాయాలు వర్ధిల్లాలి.